శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ మంత్రి అప్పలరాజు ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. జిఎంఈ కాలనీ నుండి పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు బైక్పై ర్యాలీగా వెళ్లి అక్కడి నుండి ఎలక్ట్రికల్ ఆఫీస్కి పాదయాత్రగా వెళ్లి విద్యుత్ శాఖ ఏఈకి వినతిపత్రం అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలపై ప్రజల పక్షాన నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. గతంలో మా నాయకుడు చెప్పిన పథకాలు మాత్రమే కాకుండా చెప్పనివి కూడా కొన్ని పథకాలు ఇచ్చారని, ఈ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 పథకాలు నెరవేర్చడం లేదు అని మండిపడ్డారు. చంద్రబాబు ఇచ్చిన పథకాలు నెరవేర్చకుండా కొత్త పథకాలు పెట్టారని, అదే బాధుడు పడకమని, దానికి కొనసాగింపే విద్యుత్ ఛార్జీల పెంపు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు హయాంలో ప్రతి ఎమ్మెల్యే లోకల్ ట్యాక్స్ వేస్తున్నారు అని, ఎలాంటి అరాచక పాలన ఈ 75 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేదు అని, ప్రభుత్వం ఈ విద్యుత్ ఛార్జీల పెంపు వెంటనే వెనక్కి తీసుకోవాలి అని సామాన్య ప్రజల నడ్డివేసే కార్యక్రమానికి తెరదించాలన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరపున నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి ఉన్నటువంటి నేపథ్యం ఒకసారి మనం గమనిస్తే, గతంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు ఎన్నికల ముందు చెప్పిన హామీలే కాకుండా చెప్పనటువంటి అనేక హామీలను కూడా అమలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, రైతు భరోసా 4 సంవత్సరాలు కలిపి 50,000 ఇస్తామన్న ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలకు కూడా 67,500 ఇవ్వటం జరిగింది. 67,500 ఇస్తామని మనం చెప్పలే, కానీ చెప్పనటువంటి పథకాన్ని కూడా మనము ఇంకా బెటర్గా చేసినాం. అలాగే అనేక పథకాలు చెప్పనటువంటివి, ఉచిత పంటల బీమా, ఇలాంటి పథకాలు ఏవి కూడా గతంలో చెప్పలేదు మనం. కానీ